హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డే 3 లర్న్ తెలుగు ఇన్ 21 డేస్ స్పీకింగ్. ఈరోజు అక్షరాలు ఓ నుంచి ఆహా వరకు అనమాట. ఇవి అచ్చుల్లో చివరివి. ఓ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా. ఓ ఓ ఫస్ట్ వన్ ఏంటి? ఓ ఒంటె క్యామెల్. ఓ ఒంటె క్యామెల్. ఓ తర్వాత ఓ ఓడ బోట్. ఓ ఓడ బోట్. నెక్స్ట్ ఔ ఔ ఔషధం 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 ఔ ఔషధం అంటే మెడిసిన్ అనమాట. అమ్ 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 అమ్మ మదర్. అంబ మదర్. ఆహా 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 ఎక్స్ప్రెషన్ అంటే దుఃఖం. ఇక్కడ విసర్గ వస్తుంది అనమాట. ఆకి పక్కనే మనం చిన్న చిన్న 2 సున్నాలు పెడుతూ ఉంటాం. ఇవి మనము తెలుగులో తక్కువ ఉన్నాయి కానీ పదాలు మనం ఎక్కువ వాడమన్నమాట. సంస్కృతంలో బాగా వాడుతూ ఉంటాం. ఆహా దీన్ని విసర్గ అంటాం అనమాట. ఓకే. సాడ్నెస్ దుఃఖం. ఫస్ట్ వన్ ఓ ఉంటే ఓ ఓడ ఔ ఔషధం అంబ ఆహా దుఃఖం. ఓకే, ఇక్కడ మాట్లాడడం ఎలాగో చూద్దాం. ఇది ఒక ఒంటె. ఓ ఒంటె కదా, ఇది ఒక ఒంటె. దిస్ ఈజ్ ఎ క్యామెల్. తర్వాత ఏంటి? ఓ ఓడ. ఇది ఒక ఓడ. దిస్ ఈజ్ ఏ బోట్. దిస్ ఈజ్ ఏ బోట్. నెక్స్ట్ ఔ. ఇది ఒక ఔషధం. ఇది ఒక ఔషధం. దిస్ ఈజ్ ఏ మెడిసిన్. సో ఇవి ఈ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి ఈరోజు. అలాగే ప్రతి అక్షరం కూడా ఒక్కొక్కటి అక్కడ ఎలా ఉందో చూస్తూ రికగ్నైజ్ చేసే ప్రయత్నం చేయాలి. ఓ ఒంటె, ఓ ఓడ, ఔ ఔషధం, అంబ ఆహా దుఃఖం. పదాలన్నీ కూడా పలికే ప్రయత్నం చేయండి. కింద ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి కదా, వాటిని కూడా చూసుకోండి. బాయ్, సీ యూ నెక్స్ట్ డే 4. Please like, share, subscribe my channel for more interesting videos.